మా కొడుకు బర్త్డే అనమాట, సల్మాన్ ది బర్త్డే ఉంది. హ్యాపీ బర్త్డే టు యూ. ముగ్గురు ఫ్యామిలీస్ అనమాట. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పారు కానీ మా ఆయన గుండెల్లో నేనే. నేను ఇలా ఇంత సక్సెస్ అయినా అంటే కేవలం ఈమె వల్లనే. ఈయన చూడు ఇర్ఫాన్ మై జారో. సో ఏంటంటే మా ఇంట్లో అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మకే ఒక దెబ్బ అనేది పెట్టిరు. సో అది దానివల్ల నాకు చచ్చిపోవాలనిపించింది నాకు ఆడు ఉన్నప్పుడు. ఏముంటే ఎట్లయినా రావాలా, ఒక్కొక్క బండి. మా దగ్గర ఎట్లా అంటే ఒక్కొక్కరికి మాటలు ఉండవు అనమాట. ఒక సామాన్యుడి జీవితం సంతోషాల హరివిల్లులా సాగుతున్న తరుణంలో ఊహించని కష్టాలు ఎదురైతే ఆ గుండె ఎంతగా తల్లడిల్లుతుందో ఇమ్రాన్ జీవితమే ఒక నిదర్శనం. తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే కొడుకు సల్మాన్ మొదటి పుట్టినరోజును అంగరంగ వైభవంగా చేయాలని కలలుగన్న ఇమ్రాన్కు గతేడాది విధి వెక్కిరించినట్లుగా ఎదురైన కేసులు మరియు బ్యాంకాక్లో చిక్కుకుపోయిన గడ్డు పరిస్థితులు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. కన్నబిడ్డ తొలిపుట్టిన రోజున కళ్ల ముందు లేకపోవడం, పరాయి దేశంలో దిక్కుతోచని స్థితిలో ఉండటం తనను ఎంతగా కృంగదీసిందో, ఆ సమయంలో బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోదామన్నంతటి దారుణమైన ఆలోచనలు కూడా వచ్చాయని ఇమ్రాన్ కన్నీటి పర్యంతమవుతూ గుర్తు చేసుకున్నాడు. అయితే తన తల్లి ముఖం, తనపై ఆధారపడిన కుటుంబాన్ని తలచుకుని గుండె నిబ్బరం తెచ్చుకున్నానని, నేడు తన కొడుకు రెండో పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నందుకు ఎంతో గర్వంగా ఉందని భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రస్తుతం తన కలల ప్రాజెక్ట్ అయిన సినిమా నిర్మాణం కోసం సంపాదించిన డబ్బంతా ఖర్చవుతున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఆడంబరాల కంటే ఆత్మీయుల ప్రేమే మిన్నా అని భావించి ఈ వేడుకను తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య సాదాసీదాగా నిర్వహించాడు. ఈ వేడుకలో తన వెన్నంటి నిలిచే భార్య మాట్లాడుతూ ఆమె తన విజయానికి అసలైన వెన్నెముక అని, పురుషుల విజయం వెనుక స్త్రీ ఉంటుందన్న మాటకు ఆమె నిలువెత్తు సాక్ష్యమని కొనియాడాడు. స్నేహితులు గంగు, కేపీ అన్న, వేణు అన్న తమ కుటుంబాలతో సహా హాజరై సందడి చేయగా పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వారు పంచుకున్న మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గంగుతో తనకున్న పాత పరిచయం, శ్రీశైలం పర్యటనలో కేపీ అన్నతో కలిసిన తీరును గుర్తు చేసుకుంటూ నవ్వులు పూయించారు. స్నేహితులు సల్మాన్కు ప్రేమపూర్వకమైన కానుకలు, నగదు అందజేస్తుంటే ఇమ్రాన్ కూడా తన భార్యకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆమె కళ్లలో ఆనందాన్ని చూశాడు. ఈ మొత్తం ప్రయాణంలో తనకు అండగా నిలిచిన సబ్స్క్రైబర్లే తన బలమని, వారు లేకపోతే తాను లేనని కృతజ్ఞతలు తెలుపుతూ సల్మాన్ 5వ ఏట పుట్టినరోజును వేలాది మంది అభిమానుల మధ్య ఒక పండుగలా ఘనంగా నిర్వహిస్తానని మాటిస్తూ ఈ మధురమైన వేడుకను ముగించారు.